హాయ్ గైస్. లాస్ట్ టైం నేను ఓపీటీ వీడియో పెట్టినప్పుడు పీపుల్ ఆర్ ఆస్కింగ్ లైక్ మీ హోల్ టైం నేను ఒకసారి చెప్పండి అని. అప్పటికి నా ఓపీటీ ఇంకా అప్రూవ్ కాలేదు. సో ఐ థాట్ ఐ వుడ్ యాక్చువల్లీ ఇట్ విల్ మేక్ సెన్స్ వెన్ ఐ యాక్చువల్లీ రిసీవ్ మై కార్డ్ యాజ్ వెల్, రైట్? సో అందుకని ఐ థాట్ ఐ వుడ్ actually share my timeline right now. It will be effective rather than sharing each update each time. So basically nadi I started my process on April 8th 2026 and it took a month for me for my biometrics. So April 8th చేసినప్పుడు somewhere around April 16th 17th అలా బయోమెట్రిక్స్ షెడ్యూల్ చేశారు. సో మే 8th నా బయోమెట్రిక్స్ వచ్చాయి. నేను మే 8th బయోమెట్రిక్స్కి వెళ్ళాక మధ్యలో ఆఫ్టర్ మే, జూన్, జూలై, ఆగస్ట్, జూన్ వరకు నాకు ఏ అప్డేట్ లేదు. సో జూలైలో కూడా అప్డేట్ లేదు. ఐ వాజ్ చెకింగ్ నేను లాస్ట్ వీడియోలో చూసినప్పుడు మీరు చూసుంటారు కదా, ఆ యాప్ చెక్ చేస్తుంటే ఇంకా రెడిట్లో చెక్ చేస్తున్నా. ఐ డెంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ అప్డేట్ టిల్ దెన్. సో నేను ఐ వాజ్ ఇన్ ఎ రష్. సో July 5th నేను ప్రీమియం ప్రాసెసింగ్ స్టార్ట్ చేసా, యాజ్ యూ నో. సో నాకు July 5th టు ఐ థాట్ బేస్డ్ ఆన్ దాట్ నాకు బేసిక్ సమ్వేర్ అరౌండ్ 27-26 బిజినెస్ డేస్ పడుతుంది అనుకున్నా. బట్ ఇట్ టుక్ కొంచెం ఎర్లీగానే వచ్చింది అనుకోవచ్చు. August 2nd నాది అప్రూవ్ అయింది. సండే మార్నింగ్ అప్రూవ్ అయిందనమాట. అండ్ అగైన్ నాకు August 6th కార్డ్ ప్రొడ్యూస్ అయినట్టు వచ్చింది. August 6th కార్డ్ ప్రొడ్యూస్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఒక 1 వీక్లో నా డెలివరీ అయింది. సో ఈరోజు August 13th ఇట్ యాక్చువల్లీ గాట్ డెలివర్డ్. సో ప్రస్తుతానికి నా టైం లైన్ ఇదనమాట. సో ఇట్ యాక్చువల్లీ టుక్ సమ్వేర్ అరౌండ్ సో మచ్ టైం, లిటరలీ. అక్కడ 3.5 months ఉంది, బట్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం లిటరలీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యావరేజ్ టైం వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 130 to 133 days ఉందన్నమాట. అంటే దట్స్ విత్ క్యాలెండర్ డేస్ మొత్తం ఇంక్లూడింగ్ వీకెండ్స్ అన్నీ కలిపి. సో ఫర్ ప్రీమియం ప్రాసెసింగ్ అగైన్ అది తక్కువ ఉంటుంది. ప్రీమియం ప్రాసెసింగ్ ఇంకొంచెం తక్కువనే ఉంటుంది. సో ప్రీమియం ప్రాసెసింగ్ చూద్దాం. ప్రీమియం ప్రాసెసింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 26 daysకి వచ్చింది. సో ఇంతకుముందు ఇట్ వాస్ 32-33 days. సో 26 daysకి వచ్చేసింది. సో that's how it went కదా. సో it was actually తక్కువనే ఉండింది యాక్చువల్లీ. సో టైం యాక్చువల్లీ రెడ్యూస్ అయింది ప్రీమియంకి. సో ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 20 days నాకు తెలిసి. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా ఇట్ విల్ బీ 20 days ఫ్రమ్ నౌ టు గెట్ అప్రూవ్డ్ అని నా ఫీలింగ్. అండ్ అక్కడ చూపించిన డేటా ప్రకారం కూడా అంతే ఉంది. సో అది గైస్, అండ్ ద కంప్లీట్ డీటెయిల్స్. అండ్ మై ఫ్రెండ్ హర్ష అగైన్, వాడు అప్లై చేసిన సిమిలర్ నా టైమింగ్లోనే హీస్ నాన్ ప్రీమియం. సో వాడికి ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. వాడిది అప్డేట్ అయ్యాక చెప్దాం ఆ అప్డేట్ గురించి. బట్ టిల్ నౌ నాది ప్రీమియమ్. సో సమ్వేర్ అరౌండ్ ఈ టైంలో పట్టింది, 26 days పట్టింది, విత్ ఇంక్లూడింగ్ డేస్, ఇంక్లూడింగ్ వీకెండ్స్ యాజ్ వెల్, నాట్ బిజినెస్ డేస్. టోటల్ డేస్ సమ్వేర్ అరౌండ్ 26 అలా పడింది. సో సమ్మన్ హూస్ ఇన్ సిమిలర్ టైమ్ లైన్ మీకు ఈ టైంలో రావచ్చు. అండ్ ఈ టైంలో నాకు తెలిసి అప్రూవ్ అయ్యే ఉంటుంది. నా సిమిలర్ టైం లైన్లో ఉంటే July 5th అలా అప్రూవ్ చేసి ఉంటే. సో వీక్లీ ఇంకా July 5th తర్వాత నుంచి July 10th వరకు నాకు తెలిసి ఐ హోప్ యుల్ గెట్ అప్డేట్ సూనర్. సో ఈ టైంలో రావాలి మీకు. నాకు వ్యాలిడ్ డేట్, వ్యాలిడ్ ఫ్రమ్ అండ్ వ్యాలిడ్ టిల్ సమ్వేర్ అరౌండ్ నాది August 2nd అప్రూవ్ అయింది కదా. నాకు అక్కడ వచ్చింది, ఇట్ షోడ్ మీ ద టైం మీకు చూపిస్తాను ఇక్కడ. నాకు వచ్చిన PDF పెడతాను. నాకు అప్రూవల్ నోటీస్ కూడా వచ్చింది. ఆ అప్రూవల్ నోటీస్లో ఇది వచ్చిందనమాట, వ్యాలిడ్ ఫ్రమ్ సో అండ్ సో అండ్ వ్యాలిడ్ త్రూ సో అండ్ సో వచ్చింది. సో దిస్ ఇస్ ద డేట్. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్ అవుట్ అండ్ ఎలా వర్క్ అవుతుందో తెలియదు నాకు. బట్ సమ్వేర్ అరౌండ్ ఇయర్ 7 such days పోయాయి. ఐ డోంట్ నో వై దట్ హ్యాపెండ్, బట్ మీకు తెలిసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు మీకు అప్రూవ్ అవుతుంది కదా, లైక్ ప్రీమియం, నాన్ ప్రీమియం గైస్, అంటే రీసెంట్గా అప్రూవ్ అయ్యే వాళ్ళకి ఒక 1 month తర్వాత, లైక్ ఇఫ్ మై నేను నా ప్రియారిటీ డేట్ July 17th పెట్టాను. సో నాది August 17th లోపే వచ్చింది కాబట్టి యుల్ గెట్ సర్టన్ డేట్. సో July 17th తర్వాత August 17th తర్వాత వచ్చిన వాళ్ళకి
డిఫరెంట్ డేట్ వస్తుంది కదా. సో మీకు అలా ఏమన్నా వస్తే ఒకసారి కింద కామెంట్ చేయండి, ఏంటి ఏమొచ్చా మీ డేట్, మీ ప్రియారిటీ డేట్ ఏమొచ్చింది, ఒకసారి అందరికీ ఐడియా వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ డెడ్ అప్లై ఆన్ సో అండ్ సో డేట్ అండ్ మీరు పెట్టుకున్న ప్రియారిటీ డేట్ అండ్ మీకు ఎప్పుడు అప్రూవ్ అయింది, అప్రూవ్ అయిన డేట్ తర్వాత అసలు ప్రియారిటీ డేట్ ఎప్పుడు వచ్చింది, సో వ్యాలిడ్ ఫ్రమ్ ఎప్పుడు వచ్చింది కమెంట్లో మెన్షన్ చేయండి. సో పీపుల్ విల్ యాక్చువల్లీ లుక్ ఇన్ టు ఇట్. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మెనీ పీపుల్ ఆర్ లుకింగ్ అరౌండ్ కాబట్టి ఐ హోప్ you'll do that. So that's about it, guys. And there are a lot of videos coming up. జాబ్ హంట్ గురించి కొన్ని పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నా. సో నెక్స్ట్ వీడియో వుడ్ బి దాట్ my friend who is actually working here, he'll share his view on where we are heading to. So it's gonna be an interesting video as well. So better మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ I'm thinking of a lot of podcasts and a lot of videos for you guys. Hope it would be helpful. And yeah, that's about it, guys. Thank you. Bye bye, take care.